నిన్న కళ్యాణ్ ఫైనలిస్ట్ వచ్చాడు కదా, ఫస్ట్ ఫైనలిస్ట్. మీకేమనిపిస్తుంది? బాగా ఆడుతున్నాడు కళ్యాణ్ గేమ్. జెన్యున్ ఆడతాడు గేమ్. కాంపిటీషన్ కూడా బాగా ఇస్తాడు. అలాగే తనుజ కూడా బాగా ఆడుతుంది కాంపిటీషన్. ఒక కామనర్గా ఇంతవరకు రావడం గ్రేట్ థింగ్ కదా. గ్రేట్ థింగ్. సుమన్ శెట్టి అండ్ రీతు ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. మీ ఒపీనియన్? వాళ్ళు ఉంటే కొంచెం కాంపిటీషన్ ఉందా అనుకున్నా. ఎలిమినేట్ అయ్యారు కాబట్టి వీళ్ళకి సపోర్ట్ ఇస్తాను. బయట తనుజ అండ్ ఇమాన్యుల్ కూడా కప్పు కాంపిటీషన్ బాగుంది. సో వాళ్ళ గేమ్ ఎలా అనిపిస్తుంది? వాళ్ళు జెన్యున్ ఆడుతారు. తనుజ గేమ్ బాగా ఆడుతుంది. తనుజను ఇమాన్యుల్ కూడా కాంపిటీషన్ ఉన్నారు, బాగా ఆడుతున్నారు గేమ్. ఈసారి లేడీకి ఇద్దామంటున్నారు కప్పు, దానికి ఏమంటారు? అవునండి, ఈసారి లేడీకే వస్తుంది అనుకుంటున్నాను. నేను కూడా తనుజకి సపోర్ట్ బాగా ఇస్తాను. మరి బయట కామనర్గా కళ్యాణ్ ఉన్నాడు. మరి కాంపిటీషన్ ఉంటారు కదా, ఇక చూడాలి ఫైనల్. తనుజ అయితే కాంపిటీషన్ ఇస్తుంది అనుకుంటున్నాను కళ్యాణ్కి. టాప్ 5 చెప్తారా మాకు? రీతు చౌదరి, కళ్యాణ్, తనుజ, సుమన్ శెట్టి, ఇంకా అంతే అండి. 4 మెంబర్స్ సపోర్ట్ ఇస్తాను. ఉంటారు అనుకుంటున్నా. ఎలిమినేట్ అయినా రీతు చౌదరి ఎలిమినేషన్ అవుతుంది కదా, దాని గురించి మీరు ఏం చెప్తారు? యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. బిగ్ బాస్ సీజన్ 9 13వ వారానికి అయితే వచ్చేసింది. ఈ 13వ వారంలో షాకింగ్ ఎలిమినేషన్. ఆ షాకింగ్ ఎలిమినేషన్లో కూడా డబుల్ ఎలిమినేషన్ అయితే జరిగింది. ఆ డబుల్ ఎలిమినేషన్లో అన్ఎక్స్పెక్టెడ్, అరే ఇతను ఎందుకు ఎలిమినేట్ అయ్యాడు, అరే టాప్ 5లో ఉంటాడు కదా ఈ వ్యక్తి, ఇతను కూడా ఎలిమినేట్ అయిపోయాడా అనుకున్న పర్సన్ కూడా ఎలిమినేట్ అయిపోయారు. ఆ పర్సన్ ఎవరో కాదు, సుమన్ శెట్టి గారు. అరే ఫస్ట్ ఆఫ్ ఆల్ రివ్యూవర్స్ అందరూ చాలామంది, అరే సుమన్ శెట్టి గారు ఎందుకు తీసుకున్నారు, తను గేమ్ ఆడతాడా, తన వాళ్ళు ఇంకా టీఆర్పీ పడిపోతుందేమో, అసలు ఉంటాడా ఉండలేడా, ఫస్ట్ 2 వారాల్లోనే వచ్చేస్తాడేమో అనుకున్నారు. అలాంటి రివ్యూవర్సే ఆయన గేమ్ని చూసి అబ్బా సూపర్గా ఆడుతున్నాడు, హ్యాండ్స్ అప్ అన్నారు. అలా ప్రతి ఒక్కరు హృదయాలు గెలుచుకున్నాడు. ఎటువంటి నెగిటివిటీ లేకుండా ఉన్న వ్యక్తి, ప్యూరెస్ట్ సోల్ ఇన్ బిగ్ బాస్ సీజన్ అంటే సుమన్ శెట్టి గారు. అలాంటి వ్యక్తి ఖచ్చితంగా టాప్ 5లో ఉంటాడు అనుకున్నాము. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా షాకింగ్గా డబుల్ ఎలిమినేషన్లో ఫస్ట్ ఎలిమినేషన్ సుమన్ శెట్టి గారే వెళ్ళిపోతున్నాడు. ఇక నెక్స్ట్ ఎవరు ఎలిమినేట్ అయ్యారంటే సంజనా గారు, ఇక ఉన్నారు కదా రీతు చౌదరి. వాళ్ళిద్దరిలో డేంజరస్ ఉన్నారు. వాళ్ళిద్దరిలోనే ఒకరైతే ఎలిమినేట్ అయిపోవాల్సింది. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా రీతు చౌదరి గారు అయితే ఎలిమినేట్ అయిపోయారు. ప్రీవియస్ గేమ్స్ చూసుకుంటే రీతు చౌదరి గారు ఎక్కడ ఆడలేదు. బట్ ఇప్పుడు జరుగుతున్న 2 వారాల్లో సూపర్గా ఆడారు. ప్రతి ఒక్కరితో, జెంట్స్తో కూడా ప్రతి ఒక్కరితో ఆడి ధీటుగా పోరాడి చాలా గేమ్ స్పిరిట్గా మంచిగా పోటీగా ఆడారు. సో ఇదే గేమ్ స్పిరిట్ కానీ ఖచ్చితంగా ముందుగానే ఉండింటే రీతు చౌదరి గారు కూడా టాప్ 5లో ఉంటారు. బట్ ఇదైతే ఖచ్చితంగా షాకింగ్ ఎలిమినేషన్. రీతు చౌదరి గారు ఇంకా ఆయన ఇద్దరు అయితే ఎలిమినేట్ అయిపోయారు. సుమన్ శెట్టి గారు ఎలిమినేట్ అవుతారని ఎక్స్పెక్ట్ చేశారా బ్రో ప్రజలు? అదే చెప్తున్నాను కదా, సుమన్ శెట్టి గారు కూడా ఎలిమినేట్ అయిపోతున్నారా, అరే టాప్ 5లో ఉంటాడు కదా ఈ వ్యక్తి, ఎందుకు ఎలిమినేట్ అయిపోతున్నారా అని అనుకున్నాం కదా. అదే చెప్తున్నాం కదా, షాకింగ్ ఎలిమినేషన్ ఈ వారము. సంజనా కళ్యాణి గారు ఎలిమినేట్ అయిపోతారేమో అనుకున్నాం, కానీ సుమన్ శెట్టి గారు ఎలిమినేట్ అయిపోవడమే ఖచ్చితంగా షాకింగ్ ఎలిమినేషన్. అంటే ఇది వాంటెడ్గా చేశారంటారా లేకుంటే ప్రజలు ఓటింగ్ అనుకోవచ్చా? ఓటింగ్ పరంగానే జరిగినట్టుగానే అనిపిస్తుంది, వాంటెడ్గా అయితే చేయలేదు. ఎందుకనుకుంటే ఓటింగ్లో ఫస్ట్ నుంచి తనుజ, కళ్యాణ్, ఇమాన్యుయల్ వీళ్ళంతా ఖచ్చితంగా ఫస్ట్ నుంచి మంచిగా ఓటింగ్స్ పడుతున్నాయి. సో అలాంటి పెద్ద దిగ్గజాలు ఉన్నప్పుడు ఆయనకి కొంచెం తక్కువ ఓటింగ్సే పడినట్టుగా అనిపించాయి. కానీ టైటిల్ ఈసారి అమ్మాయిలకి ఇవ్వాలనుకుంటేనా, అది కానీ తనుజాకే ఫేవర్గా ఉందంటున్నారు కదా. తనుజాకి ఇస్తారా ఈరా అని కాదు, ఎందుకు అందరూ అలా అనుకుంటున్నారు నెగిటివ్గా అంటే, ఫస్ట్ వచ్చినప్పుడు అన్నపూర్ణ ప్రోడక్ట్ తనుజ, లైక్ అరే తనుజాకి కూడా నెగిటివిటీ ఉందా, తనుజా కూడా హేటర్స్ ఉన్నారా అని నాగార్జున గారు అన్నారు. సో అప్పటి నుంచి ఖచ్చితంగా తనకే ఇచ్చేస్తారు, కప్పు మీద పేరు రాజేశారు అనుకుని లైక్ నెగిటివ్గా చేస్తున్నారు. కానీ కళ్యాణ్ పడాలా చూసుకుంటున్నాం కదా, అతనికి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే చాలా హైప్గా ఉంది గ్రాఫ్. నేను చెప్తున్నాను కదా, ఖచ్చితంగా ఈ ముగ్గురులో నుంచే ట్రోఫీ అయితే రాబోతుంది. కళ్యాణ్ పడాలా, తనుజ పుట్టస్వామి, ఇమాన్యుయల్, ఖచ్చితంగా వీళ్ళ ముగ్గురులోనే ట్రోఫీ అయితే కట్టబోతున్నారు. తనుజాకైనా కప్పిస్తారు అనుకో, ఒకవేళ లాస్ట్ టైం కానీ కన్నడ వాళ్ళకి ఇచ్చారు, ఈసారి కానీ కన్నడ వాళ్ళకి ఇస్తున్నారు, మన తెలుగు వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అంటున్నారు, దానికి ఏమంటారు? అలా అన్న వాళ్ళు ఖచ్చితంగా మన తెలుగు వాళ్ళకి ఓట్లు వేయండి. ఎవరు అంటున్నారో బయట, ఎందుకు ఓట్లు వేస్తున్నారు, ఎందుకు మీరు ఓట్లు వేయడం వల్లే కదా అట్లా జరుగుతుంది. ఫస్ట్ నుంచి చూస్తున్నాను పోల్స్లో ఆమె ఎప్పుడైతే వస్తుందో ఖచ్చితంగా టాప్ 1లోనే పెడుతున్నారు. మరి అలాంటి వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు? ఓట్లు వేయకుండా అంటే తక్కువలో ఉంటారు కదా, మరి మన తెలుగు వాళ్ళకే వేయండి. కామనర్స్కి అంత ఇది ఉంటే కామనర్స్కి వేయండి, మన తెలుగు వాళ్ళని గెలిపించండి. ఓట్లు వేయకుండా తక్కువ ఓట్లు వేస్తే ఖచ్చితంగా మన వాళ్ళే గెలుస్తారు కదా. సో అలా మాట్లాడిన వాళ్ళు ఖచ్చితంగా మన వాళ్ళకి, తెలుగు వాళ్ళకి ఓట్లు వేసి గెలిపించండి. ఖచ్చితంగా సంజనా గర్లాని గారు అయితే ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోతారు. నెక్స్ట్ మిగిలిన వారు అయితే ఖచ్చితంగా టాప్ 5లో ఉంటారు.
భరణి గారు ఉన్నారంటే భరణి గారు 2 సార్లు 3 సార్లు ఒక హాస్టల్కి ఇంటి నుంచి హాస్టల్కి వచ్చినట్టుగా వచ్చారు. సో అలాంటి బలంగా ఉన్న వ్యక్తిని ఖచ్చితంగా అయితే తీసేయరు, ఖచ్చితంగా టాప్ 5లో పెడతారు. సో సంజనా గర్లాని గారి ఓట్ బ్యాంక్ కూడా తక్కువగా ఉంది, గేమ్ ప్రెసెన్స్ కూడా తక్కువగా ఉంది. ఖచ్చితంగా టాప్ 6లో అయితే ఉండబోతున్నారు. టాప్ 6లో నుంచి బయటకు వచ్చేస్తారు. మిగిలిన వాళ్ళంతా టాప్ 5లో ఉండబోతారు. సంజన గారు చూసుకుంటే ఆమె గట్టిగా మాట్లాడే ఆమె గుణం కావచ్చు. లాస్ట్ టైం చూసుకుంటే నాగార్జున గారితో కానీ సారీ చెప్పకుండా స్టాండ్ తీసుకున్నారు కదా చాలా స్ట్రాంగ్గా. మీరు ఎలా అనుకుంటున్నారు ఆమె ఎలిమినేట్ అవుతారని? ఆ గేమ్ స్పిరిట్, ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ వారికి ఫస్ట్ వారాల్లోనే ఎలిమినేట్ అయిపోవాల్సిన వ్యక్తి ఇప్పటి వరకు స్ట్రాంగ్గా నిలబడినారు. సో ఇక చూసుకుంటే టాప్ 5లో ఉన్న వ్యక్తులు ఖచ్చితంగా పెద్ద దిగ్గజాలు, పెద్ద ఓట్ బ్యాంకులు ఉన్న వాళ్ళు కాబట్టి ఈమెకి కొంచెం తక్కువగా ఉండబోవచ్చు. ఖచ్చితంగా ఎలిమినేట్ టాప్ 6లో ఉండబోవచ్చు. టాప్ 3 అయితే గెస్ట్ చేసేసారు అందరూ. కళ్యాణ్ కానీ, తనుజ కానీ, ఇమ్మానుయల్ కానీ. వీళ్ళలో టైటిల్ కొట్టే అవకాశాలు ఎక్కువగా. టైటిల్ కొట్టే అవకాశాలు ఖచ్చితంగా తనుజా పుట్టస్వామి, కళ్యాణ్ పడాల వీళ్ళిద్దరిలో మ్యాక్స్ ఆఫ్ ది మ్యాక్స్ ఉండబోవచ్చు. ఇక ఏదైనా ఓటింగ్స్లో తారుమారు ఈ కొంచెం హైప్ వస్తే ఈ మాన్యువల్కి రావచ్చు. ఖచ్చితంగా వీళ్ళ ముగ్గురులోనే బిగ్ బాస్ సీజన్ 9 ట్రోఫీ విన్నర్ అయితే ఉండబోతున్నాడు. మీరు ఎవరు రావాలని భావిస్తున్నారు? నేనైతే కళ్యాణ్ పడాలా ఆర్ ఇమాన్యుయల్ వీళ్ళిద్దరిలో ఖచ్చితంగా వస్తే బాగుంటుంది. ఇద్దరు ఒక కామనర్స్, లైక్ 0 స్టేజ్ నుంచి పైకి వచ్చారు. అలాంటి వాళ్ళు కానీ గెలిస్తే ఇక కొత్తగా రాబోయే వాళ్ళకి కూడా ఇన్స్పిరేషన్ ఉంటుంది. అరే అక్కడ వచ్చిన సెలబ్రిటీలకే ఇస్తున్నారు, వాళ్ళకి ఇస్తున్నారు అని లేకుండా ఎవరైతే గేమ్ మంచిగా ఆడతారో ఖచ్చితంగా వాళ్ళే గెలుస్తారు ట్రోఫీ అని ప్రతి ఒక్కరికి అయితే ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఖచ్చితంగా వీళ్ళిద్దరిలోనే వస్తే బాగుంటుంది. ఎన్ని రోజులు అంటే ఎన్ని రోజులు గేమ్ ఆడుండే హాయ్ కూసుడు. లాస్ట్ వీక్లో మాట్లాడుతాడు మెల్లగా. ఫస్ట్ నుంచి ఏమైనా టాస్క్లు వచ్చిన ఫస్ట్ వారంలో ఏమైనా టాస్క్లు వస్తే మాట్లాడాడు, సెకండ్ రోజు మాట్లాడాడు, థర్డ్ రోజు 4వ రోజుకి వస్తుంది. ఇక అన్న హీరో బయటకు వస్తాడు. ఇక ఆ రోజు వస్తాడు డైరెక్ట్ ఆయన టార్గెట్ చేయాలి. ఆయన డైరెక్ట్ ఏదో కంటెస్టెంట్ లిస్ట్కి వెళ్ళిపోతాడు. ప్రతిసారి అదే టార్గెట్ చేస్తున్నాడు. కొంచెం అయితే మిస్ అయిపోయింది. అమ్మ ఫస్ట్ ఫినాలే కొడదాం అనుకున్నాడు కానీ మిస్ అయిపోయింది. మొత్తానికి అయితే ఇంటికి వస్తున్నాడు. నేను ఇంతకుముందు చెప్పిన ఈ వీక్ డెఫినెట్లీగా సుమన్ శెట్టి వస్తున్నాడు బయటికి అని. అది అన్ఎక్స్పెక్టెడ్ ఏంటంటే రీతు చౌదరి రావడం ఇంకా హైలైట్ అనిపించింది. సో ఈ వీక్ ఫస్ట్ నుంచి ఏం ఆడిందని ఫస్ట్ నుంచి బాగానే ఆడింది, మొత్తానికి అయితే బాగానే ఆడింది యావరేజ్గా. కాకుంటే తనుజ కంటే ఆమె చాలా బాగా ఆడింది. కానీ మరి ఎలిమినేషన్ బయట అయిపోయిందంటే ఇక బయటికి రావడమే తప్పదు. ఇంకా మరి అక్క మరి రేపు ఏమంటుందో ఏం చేస్తుందో చూడాలి. మరి మంచి పవన్ కళ్యాణ్ డెమాన్ పవన్ని మిస్ అవుతుంది అనే ఫీలింగ్ అయితే ఉంది బ్రో. విడిపోతే 2 వారాలు విడిపోతే ఏం కాదు బ్రో. పోరోడు మళ్ళీ గేమ్ ఆడతాడు అటు సైడు. మరి అంటే ఇప్పుడు పుల్ల పెట్టాడు కరెక్టే బ్రో. నిజంగా ఆమె స్నానం చేస్తుంది. నిజంగా ఎంత నీచమైన పని చేశాడంటే అది నవ్వుకుంటూనే చేశాడు. అది చాలా నీచమైన పని అనిపించింది కళ్యాణ్కి. అసలు కళ్యాణ్ మంచోడు, అందరూ పొగిడిరు, రెస్పెక్ట్ ఇస్తాడు, అది ఇది అన్నారు. ఒక క్యారెక్టరు నవ్వులాటంలో ఎక్కడో కనిపించదు బ్రో. ఒక క్యారెక్టర్, ఒక అబ్బాయి క్యారెక్టర్ ఎడబడతా అంటే ఒక అమ్మాయి స్నానం చేస్తున్నప్పుడు నువ్వు నవ్వుతున్నావు కావచ్చు. ఇప్పుడు అంతమంది చూసే ప్లాట్ఫామ్లో నువ్వు అమ్మాయి స్నానం చేస్తున్నావు పుల్ల పెట్టి గెలికేదేంది? మరి బాత్రూంలో ఏదో ఇక వాళ్ళ పనులు వేసుకుంటారు, స్నానం చేయడము, ముఖం కడుక్కోవడము, ఏదో ఒకటి ఉంటుంది కదా. ఆ టైంకి నువ్వు పుల్ల పెట్టడం ఎందుకు కిందికి వెళ్ళి? ఎంత దరిద్రం, ఎంత నీచం అంటే దీని గురించి బిగ్ బాస్ మాట్లాడాడు. తనుజ మాట్లాడదు. తనుజ అయితే అసలే మాట్లాడదు. ఎందుకంటే ఏమైనా నామినేషన్ లేడు కదా అన్న. నామినేషన్ లేనప్పుడు ఏం చేస్తుంది? ఆయన ఓట్లు నాకు పడుతుంది, ఆయన షెట్ వేసుకుంటే నాకు ఓట్లు పడుద్ది అనే ఫీలింగ్ ఆమెది. మస్తు తెలివితేటలు ఆడుతుంది. మరి చిన్న దానికి మొన్న డిమాండ్ పవన్ ఇట్లా అంటే రప్ప పోయి లొల్లి పెట్టుకున్నాను. లేలే అటు తోస్తున్నాడు, ఫిజికల్గా అవుతున్నావు, అది ఇది అని చెప్పేసి బర్ని వాళ్ళ ముగ్గురు అది ఏమంటారు మొక్క నాటే పూలు నాటే టాస్క్లో అది చాలా దారుణం అనిపించింది. డిమాండ్ పవన్ని బాగా గుద్దేసింది. మరి దాని గురించి ఎందుకు మాట్లాడాడు? ఎవ్వరు మాట్లాడరు. ఆమె హైలైట్ చేయదు. ఇప్పుడు లోపల పుల్ల పెట్టాడు, అది నచ్చింది. ఇప్పుడు ఒక సైడ్ చూసుకుంటే ఫస్ట్ ఫైనలిస్ట్, నెక్స్ట్ ఆర్మీ పర్సన్ అండి, కామన్ మ్యాన్ కూడా కాదు. అలాంటి వ్యక్తి అట్లా చేయడం ఎట్లా అనిపించింది బ్రో? ఇప్పుడు ఆర్మీ అనేది పక్కన పెడితే ఒక కామన్ మ్యాన్ అతను, ఒక వ్యక్తిగానే తను చేసిందో తప్పో రైటో నాకు తెలియదు, ఆయనకి తెలుసో తెలియదు నాకు తెలియదు, కానీ నాకైతే నచ్చలేదు బ్రో. అదే తనుజ వేరే వాళ్ళు చేసింటే నువ్వు ఊరుకునేదానివా? క్వశ్చన్ చేస్తున్నా. ఒక అబ్బాయి పుల్ల పెడుతుంటే నువ్వు ఊరుకునేదానివా? ఇప్పుడు భరణి కాకుండా ఈ వేరే వాళ్ళు ఎవరైనా సరే డెమాన్ పవన్ పెట్టుంటే నువ్వు ఊరుకునేదానివా? బాత్రూంలో నువ్వు పనులు ఉంటే ముఖం కడుక్కున్నప్పుడు స్నానం చేస్తున్న టైంలో కిందకెళ్ళి ఇట్లా పుల్ల పెట్టి గెలికాడు. అది తనుజ ఎందుకు యాక్సెప్ట్ చేస్తుంది? అర్థమవుతుందా మీకు? ఇది పాయింట్ బ్రో. నిజంగా చాలా దారుణం. దీని మీద నాగార్జున సార్ మాట్లాడలేదు అనుకో, ఇక బిగ్ బాస్ టోటల్ స్క్రిప్ట్ ఇక తనుజ కప్పించేదానికి రెడీగా ఉన్నారు. ఇక కళ్యాణ్కి ఆమెకి ఇంకా హైలైట్ చేసుకుంటూ పోరు. ఇంకా ఎందుకంటే అసలు తప్పు మాట్లాడిన సంజన గురించి ఏమో గెట్అవుట్ నాన్ సెన్స్ యూ గెట్అవుట్ అన్నారు. ఆ తర్వాత ఏమో ఆడు ఫిజికల్గా తోయని దానికేమో మోకాల మీద కూర్చోబెట్టారు. మరి పవన్ కళ్యాణ్ ఏడాది నెత్తిన కూర్చోబెట్టుకుంటారేమో మరి ఇప్పుడు.
ఎంత తనుజ ఎట్లా ఆడుతుంది game? తనుజ వరస్ట్ గేమ్ బ్రో, అంత సేఫ్ ఉంటుంది. అమ్మో మస్తు. ఆమె ఫస్ట్ కొంతమంది క్యారెక్టర్లు తొందర బయటపడతాయి, కానీ ఈమె క్యారెక్టర్ ఇంక 10 సంవత్సరాలైనా బయటికి రాదు, అట్లనే ఉంటుంది ఇక. మళ్ళీ నాన్న బాస్ బాగానే ఉంది. డబుల్ ఎలిమినేషన్ అయింది కదా ఈసారి, సుమన్ శెట్టి, రీతు చౌదరి, ఎలా అనిపిస్తుంది బ్రో? రీతి చౌదరి ఎలిమినేషన్ అంటే నాకు బాగానే ఉంది, పర్లేదు. నేను చాలా హ్యాపీగా ఉన్నా. రీతి చౌదరి వెళ్ళిపోవాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఎందుకని బ్రో? ఎందుకంటే తను ఎప్పుడైనా సరే గొడవలు పడడం కానీ ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తుంది బిగ్ బాస్లో. తను గేమ్ మీద తనకు ఇంట్రెస్ట్ లేదు. ఏమంటే ఒలురుతుంది, అల్లరి చేస్తుంది, లొల్లి చేస్తుంది, చాలా తీరుతో గొడవ పెట్టు, నాకు సపోర్ట్ నీకు సపోర్ట్ అని అంటుంది. కాబట్టి తను నాకు నచ్చలేదు. ఏదైనా గేమ్ ఆడితే కానీ తను ఫేర్గా గేమ్ ఆడదు, ఎప్పుడైనా సరే అన్ఫేర్గా గేమ్ ఆడుతుంది. అది నాకు నచ్చదు అనమాట. సుమన్ శెట్టి గారు కానీ ఫస్ట్ లోనే పోతారనుకున్నారు చాలా మంది, కానీ లాస్ట్ వరకు వచ్చి పోయారు కదా, ఆయన ఎలా అనిపిస్తుంది బ్రో? సుమన్ శెట్టి నేను కొంచెం చాలా బాధపడుతుంది. ఎందుకంటే తను స్టార్టింగ్ నుంచి గేమ్ మీద చాలా ఇంట్రెస్ట్ పెట్టినాను. నిన్న ఆ ఏజ్లో కూడా అంత గేమ్ ఆడుతున్నా అంటే అసలు నేను అనుకోలేదు. స్టార్టింగ్ 2-3 వీక్స్ ఉంటాడు అనుకున్నా, ఈ వీక్స్ 13 వీక్ వరకు వచ్చినాడు. చాలా గ్రేట్ సుమన్ శెట్టి. ఇంకా 6 మెంబర్స్ ఉన్నారు కదా బ్రో, 6 మెంబర్స్లో టాప్ 5కి వెళ్ళని అతను ఎవరు చెప్తారు బ్రో? ఇంకొకరు టాప్ 5 ఉన్నారు, సంజన గారు ఉన్నారు, డీమన్ పవన్ ఉన్నారు, ఎవరు వచ్చేస్తారు బ్రో టాప్ 5 నుండి బయటికి? టాప్ 5కి భరణి రారు, వస్తే సంజన వస్తుంది. ఎందుకని బ్రో? ఎందుకంటే భరణి భరణి గారు ఎవరు సంజన ఆడలేదు గేమ్. సంజన కూడా బాగానే ఆడింది కదా. దొంగత మనం చేస్తలేము బయట అట్లంటే. రీతు చౌదరి ఎలిమినేషన్ పేరే అంటారు. ఫేరేనా? రీచ్ కాదు, ఫేరే 100% ఫేర్ అది. ఎందుకంటే ఇది ట్రయాంగిల్ గేమ్ ఒకటి వచ్చింది కదా, ఎవరికి భరణి గారికి రీతికి ఇద్దరికి. ఆ గేమ్లో మీకు ఎలా అనిపించింది? అట్లా చేయడం తప్పు కాదు అది. దాని గురించి ఆమె టైటిల్ చాలా మంది తనుజ అంటున్నారు కదా బ్రో, మీకేనా అనిపిస్తుంది ఏమన్నా? అంటే బిగ్ బాస్ వాళ్ళు ఫేవర్ చేస్తున్నారు, మా టీవీ వాళ్ళు కానీ. తనుజకి ఫేవర్గా మాట్లాడుతున్నారు కదా మామూలుగా వీక్లీ. ఇప్పుడు ఎవరికి ఓటింగ్ ఎక్కువ ఉన్నా కూడా ఎవరికంటే స్టార్టింగ్ నుంచి ఇప్పుడు 15 వరకు ఎవరు కష్టపడతారో వాళ్ళకి కప్పు దక్కుతుంది. ఓటింగ్ టాప్ పొజిషన్లో ఓటింగ్ ఎక్కువ ఉంది, తనుజకి ఎక్కువ ఉంది, కళ్ళకి ఎక్కువ ఉంది అంటే కప్పు ఇయ్యరు. స్టార్ట్ నుంచి ఎవరు కష్టపడితే వాళ్ళకే నాకు అనిపిస్తారు. పోయిన సీజన్లో 8 సీజన్లో ఇప్పుడు గౌతమ్ వచ్చాడుగా వైల్డ్ కార్డ్గా, తనకి టాప్ పొజిషన్లో ఉండే, కానీ ఆయనకి ఇయ్యలే కదా. కానీ ఇప్పటివరకు ఒక అమ్మాయి కూడా ఇవ్వలేదు అంటున్నారు టైటిల్. సరే ఈసారి తనుజాకి కన్ఫర్మ్ అంటున్నారు కదా. ఈసారి తనుజకి ఏం రాదు, తనుజకి కళ్యాణ్కి రాదు. వస్తే కప్పు ఇమ్మాన్యుల్ ఒకరికి వస్తుంది. ఎందుకు బ్రో ఇమ్మాన్యుల్ని ఎందుకు అంటున్నారు? ఇమ్మాన్యుల్ అంటే ఇమ్మాన్యుల్ నేను ఫేవరెట్ కంటెస్టెంట్. ఇమ్మాన్యుల్ స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా బిగ్ బాస్కి ఒక హోప్ వచ్చిందంటే ఇమ్మాన్యుల్ వల్లనే. నేను బిగ్ బాస్ చూస్తున్నట్టే ఇమ్మాన్యుల్ వల్లనే. ఒకవేళ ఇమ్మాన్యుల్ లేకపోతే నేను బిగ్ బాస్ కూడా అసలు. కానీ ఇప్పుడు అన్అఫీషియల్గా పోలింగ్ పెడుతుంటే ఇమ్మాన్యుల్ ఉన్నారు కానీ 3rd ప్లేస్లో ఉన్నారు. ఫస్ట్ సెకండ్లో కళ్యాణ్ తనుజానే కనిపిస్తున్నారు కదా. ఇప్పుడు ఇంకా 2 వీక్స్ ఉన్నాయి కదా, ఇమ్మాన్యుల్ మళ్ళీ పైకి వచ్చేస్తాడు, కింద పైకి వస్తాడు.